సో ఇంతకుముందు ఆ థర్డ్ వేవ్ సెకండ్ వేవ్లో ఎలాగైతే పెరిగినాయి హార్ట్ అటాక్స్, బట్ మళ్ళీ తర్వాత తగ్గిపోయినాయి. బట్ స్టిల్ ఆ కోవిడ్ తర్వాత యంగ్ పేషెంట్స్లో హార్ట్ స్ట్రోక్లు అయితే పెరిగినాయి. మేబీ అది వ్యాక్సిన్ రిలేటెడా కాదనేది చెప్పలేము. కొన్నిసార్లు వ్యాక్సిన్ లేకున్నా కూడా ఇప్పుడు వస్తున్నారు. ఇదంతా రిలేటెడ్ టు అదర్ థింగ్స్ లైక్ స్ట్రెస్ రిలేటెడ్, లేదంటే మనం తీసుకునే ఫుడ్ కానీ, లేకుంటే మన లైఫ్ స్టైల్ కానీ, లేకుంటే ఈ స్మోకింగ్, డ్రగ్స్, అదర్వైజ్ టొబాకో చీవింగ్, వాటి వల్ల ఎక్కువ అవుతున్నాయి యాక్చువల్లీ యంగ్ పేషెంట్స్లో. సో దీనికి ప్రివెన్షన్గా లేకుంటే నివారణ చర్యలు ఏంటంటే మనము హెల్త్ అంటే లైఫ్ స్టైల్ మెయిన్గా. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. సో మనకు ఎక్కువ వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్ కానీ, లేకుంటే బీపీ, షుగరు, ఏమైనా కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే వాటిని తగ్గించుకోవడం. సో డైలీ ఎక్సర్సైజ్ కానీ, లేకుంటే అట్లీస్ట్ వారంలో ఒక 5 రోజులు 45 minutes a డే ఎక్సర్సైజ్ చేయడము. లేదంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే వాటిని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం. బీపీ, షుగర్ ఉన్నట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకొని రెగ్యులర్ బేసిస్లో వాటిని కంట్రోల్ ఉంచుకోవడం. అలాగే కొన్నిసార్లు ఈ ఒబేసిటీ కానీ, లేకుంటే జెనెటిక్ డిసార్డర్ ఉంటాయి, అంటే హైపర్ కొలెస్ట్రాల్ జెనెటిక్ కూడా ఉంటుంది. మనం ఏం తినట్లేదు, తాగట్లేదు, నాన్ వెజ్ తినం, అయినా కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్తుంటారు కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి. అలాగే తింటుంటాం కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో మనం చూసేది బాడీ కొలెస్ట్రాల్ కాదు, బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్. సో ఆ బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ చెక్ చేసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. సో చూసుకొని దాని ప్రకారం ఎక్సర్సైజు లేదంటే మెడిసిన్స్ అవి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వాటిని కంట్రోల్ పెట్టుకున్నట్టయితే మనం ఈ హార్ట్ స్ట్రోక్ బారి నుంచి రక్షించుకునే అవకాశం ఉంది. అట్లాగే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అనేది చాలా రేర్, ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకొని ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది. సో ఫస్ట్ 3 months ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్నాడో ఫస్ట్ 3 months కొంచెం జాగ్రత్త ఉండాలి. ఏమైనా సిమ్టమ్స్ వస్తూ ఉన్నట్టయితే ఎమ్మటే వెళ్ళి డాక్టర్ని కలిసేసి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.